ఓం నమః శివాయ. విశాఖపట్నం వాస్తవ్యులు, మానవ మహనీయులు అయిన పి వెంకట ఆనంద గజపతిరాజు గారు ఈరోజు వారి మిత్రునితో కలిసి యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లోని శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రానికి విచ్చేశారు. శివయ్యపై అపారమైన భక్తిభావం కలిగిన ఈ శివభక్తులు ముందుగా మాధవ సేవలో తరించారు. ఆశ్రమ ప్రాంగణంలో కొలువైన శ్రీ పుణ్యలింగేశ్వర స్వామి ఆలయానికి చేరుకుని స్వామివారిని దర్శించుకున్నారు. అర్చకులు వారి పేర్లపై వారి గోత్రనామమైన వశిష్ఠ గోత్రంపై ప్రత్యేక అర్చనలు నిర్వహించారు. విశేష పూజల అనంతరం భక్తులు జలాభిషేక సేవలో తరించి శివయ్య అనుగ్రహానికి పాత్రులయ్యారు. నమస్తే రుద్రరూపేభ్యః శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామియే నమః. దివ్యమంగళ నీరాజనం దర్శయామి. నమః పార్వతీపతయే. హర 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 మహాదేవ. శంభో శంకర. హర హర నమః. శివార్పణమస్తు. హర హర మహాదేవ. శంభో శంకరాయ నమః. అమృతేనామృతాం ప్రీం తస్మై బ్రహ్మ చ బ్రహ్మా చ ఆయుకీర్తిం ప్రజాం దదుః. భగదేనైవైనం ప్రణేతి బ్రాహ్మణ పూరుషేయ ఉద్ధరేతు బ్రాహ్మణో వై సర్వా దేవతాః సర్వాభిరేవైనం దేవతావిరుద్ధరతేం దీర్ఘమాయుః. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న హోమంలో పాల్గొని పూజలు చేసి శివయ్య కృపకు పాత్రులయ్యారు. దేవం దేవతానమృత్యుతమై తస్మై శోభితాసతి స్వాహా. శ్రావణాభ్యామిదన్నమమాం. ఓం శ్రీమన్మః శ్రీం పుణ్యలింగేశ్వర స్వామియే నమః స్వాహ. మహాపుణ్యలింగేశ్వర స్వామియే నమః. ఓం భూర్భువస్సువం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో నః ప్రచోదయాత్. నమః స్వాహ. గాయత్రీ దేవ్యాయ దన్నమమ. అగ్నయే స్వాహ. అగ్నయ దన్నమమ. భూ స్వాహ. పృథివ్యాయ నమమ. భువ స్వాహ. అధ్యాయ నమమ. శుభ స్వాహ. వాయవిదం నమమ. జన స్వాహ. చరిత్రలో నిలిచిపోయే దివ్య కార్యానికి భాగస్వాములైన సేవామూర్తి వెంకట ఆనంద గజపతిరాజు గారి కుటుంబంపై శ్రీ పుణ్యలింగేశ్వరుడు అనంతకోటి పుణ్యఫలాలు ప్రసాదించాలని అమ్మా నాన్న అనాథ ఆశ్రమం కోరుకుంటుంది. సేవామూర్తుల సాయంతో అమ్మా నాన్న అనాథ ఆశ్రమంలో రోజుకు 3 పూటలా 1800 మంది మానసిక వికలాంగులకు ఉదయం అల్పాహారంతో పాటు మధ్యాహ్నము రాత్రి సమయాలలో నాణ్యమైన బియ్యంతో పాటు కూరగాయలను శుభ్రంగా కడిగి రుచికరంగా వండి అనాథులకు పెట్టడం జరుగుతుంది. అభాగ్యుల సంరక్షణ కోసం ఆశ్రమ యాజమాన్యం ప్రత్యేక శ్రద్ధ వహిస్తుంటారు. అభాగ్యుల వైద్యశాలలో వైద్యులు అనాథులకు ప్రతిరోజు వైద్య సేవలు అందిస్తూ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తున్నారు. మానవదేవుళ్లారా, ఇప్పటి వరకు ఈ పుణ్యప్రదేశానికి రాలేని భక్తులు కుటుంబ సమేతంగా వచ్చి అద్భుతమైన ఆధ్యాత్మికానుభూతిని, సేవానుభూతిని పొంది నా అంటూ ఎవరూ లేని ఈ అభాగ్యుల మనుగడ కోసం నిత్యావసర సరుకులు, వైద్యానికి సంబంధించిన మందులు, పాత బట్టలను వితరణ చేసి ఆదిదేవుని అనుగ్రహంతో మీ జీవితంలో ఉన్నత స్థితికి చేరుకోండి.